తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగించుకోవాలని కాకినాడ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కోరారు. కాకినాడ వివేకానంద జన్మభూమి గాంధీ బోట్ క్లబ్ ప్రాంతంలో ఓటరు చైతన్య కరపత్రాలను విరివిగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రమణరాజు మీడియాతో మాట్లాడుతూ బీఆర్ అంబేద్కర్ వల్లే రాజ్యాంగం ద్వారా కుల వర్గ మత వివక్ష లేకుండా ప్రతి భారతీయుడికి ఓటు హక్కు కల్పించినట్టు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నచ్చలేదని ఇంటి వద్దే ఉండిపోకుండా పోలింగ్ కేంద్రాలకు వచ్చి నోటాకు ఓటు వేయడం ద్వారా రాజ్యాంగ విధిని గౌరవించాలన్నారు. ఓటర్లు తమ ప్రతికూల అభిప్రాయాలను నోటా ఓటు ద్వారా తెలియజేయవచ్చని అన్నారు. 13వ తేదీ బుధవారం నాడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎంపీకి ఎమ్మెల్యే అభ్యర్థులకి ఓటు వేయాల్సిన బాధ్యత ఉంది. ఈ ఓటు హక్కు అనేటువంటిది అంబేద్కర్ గారు కుల మత వర్గ విభేదాలకు అతీతంగా అందరికీ కూడా ఓటు హక్కు కల్పించారు. కాబట్టి ఓటు హక్కును వినియోగించడం అనేటువంటిది భారత రాజ్యాంగ ప్రాథమిక బాధ్యత. మనకు నచ్చలేదని ఇంటి దగ్గరే ఉండిపోవడం సరైన విధానం కాదు. పోలింగ్ కేంద్రాలకు వెళ్ళండి. ఆ పోటీ చేసే అభ్యర్థుల్లో మీకు నచ్చిన వారికి ఓటు వేయండి. ఆ అభ్యర్థులు మీకు నచ్చకపోతే ప్రతి పోలింగ్ బూత్ లోనూ కూడా ఈవీఎం మిషన్ లో చిట్ట చివరగా ఒక బటన్ ఉంటుంది. అది నోటా బటన్. అంటే పైవారు ఈ పదవికి అర్హులు కారు అని చెప్పి తెలిపేటువంటి మీనింగ్. దీనిని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా ఎన్నికల కమిషన్ కల్పించింది. కాబట్టి పోటీ చేసే అభ్యర్థులకి ఓటు వేసినా భారత రాజ్యాంగాన్ని గౌరవించినట్టే, అభ్యర్థులు నచ్చకపోతే నోటాకు వేయడం అనేటువంటిది కూడా భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించుకున్నట్టే. కాబట్టి ప్రతి పౌరుడు కూడా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాలని పౌర సంక్షేమ సంఘం కోరుకుంటోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో 67% మాత్రమే పోలింగ్ అయింది. అంటే 100కి 33 మంది ఎన్నికల్లో పోలింగ్ కి రాలేదు. కాబట్టి దయచేసి ఈ వేసవి ఎండల్లో ఎండ ఎక్కువగా ఉందని పోలింగ్ కేంద్రాలు రావడం మానేయకుండా పోలింగ్ కేంద్రాలకు రండి. మీకు నచ్చిన వారికి ఓటు వేయండి. మీరు నచ్చే అభ్యర్థులు లేకపోతే నోటాకు వేసి మీ యొక్క వ్యతిరేకతను తెలియజేయవలసిందిగా పౌర సంక్షేమ సంఘం కోరుకుంటుంది. జరగబోయే ఎన్నికల్లో ప్రజలు మరోసారి వైసీపీకి పట్టం కట్టాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని, ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం సంక్షేమ పథకాలను రెట్టింపు చేసి అమలు చేయడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థిని గూడూరి ఉమాబాలతో కలిసి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలోని పెదగరువు, చినగరువు, వెంప, శ్రీరాంపురం, తాడేరు, బేతపూడి, తుందూరు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు అమలవుతాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రతి గ్రామాన్ని, ప్రతి ప్రాంతాన్ని ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రచారానికి వెళ్లిన వైసీపీ అభ్యర్థులకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. తనకు ప్రజలు చూపుతున్న ఆదరణ, అభిమానాన్ని తాను ఎప్పుడూ మర్చిపోనని, ప్రజల అభిమానాన్ని గుండెల్లో పెట్టుకుంటానని అన్నారు. ఈ ప్రచారంలో ఎంపీపీ పేరిచెల్ల విజయ నరసింహరాజు, జడ్పీటీసీ కాండ్రెగ్ల నరసింహరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ తిరుమని ఏడుకొండలు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇండియా కూటమి కాంగ్రెస్ అభ్యర్థి వేగేసిన వెంకట గోపాలకృష్ణంరాజును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఎం, సిపిఐ నాయకులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండిలో సాధారణ ఎన్నికల్లో భాగంగా సిపిఎం, సిపిఐ నాయకులతో కలిసి గోపాలకృష్ణంరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ ఓటును కాంగ్రెస్ కు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కేబీఆర్ నాయుడిని గెలిపించాలని కోరారు. అనంతరం చినపుల్లేరు, పెదపుల్లేరు గ్రామాల్లో ప్రచారం కొనసాగింది. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు వారాడ కొండలరావు, అడబ శ్రీను, సిపిఐ, సిపిఎం నాయకులు దనకొండ శ్రీను, కలిసెట్టి వెంకట్రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో భాగంగా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, భారత జోడో యాత్ర నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఉండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, సిపిఐ, సిపిఎం బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు అనే మాజీ ఎంపీపీ నాకు నర్సాపురం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేబీఆర్ నాయుడు గారు అని వారు పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజున ఉండి నియోజకవర్గం, ఉండి మండలం, చినపులేరు, పెదపులేరు, ఉండి మీదుగా అనేక గ్రామాల్లో ప్రయాణం చేసి మా మిత్రులు సిపిఐ, సిపిఐ నాయకులతో కలుపుకుని వారితో పాటు మేమంతా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. బీజేపీ పరిపాలించే అనాయితిక పాలనను అనగదొక్కాలంటే ఒక్క సిపిఐ నాయకులతో కలిసి మా అధినాయకత్వం ఎన్డీఏ కూటమిగా ఏర్పాటు చేసి అందరూ కలిసి కొన్ని అంశాలు పేద బడుగు బలహీన వర్గాలకి మేలు చేసే విధంగా మిత్రులతో కలిసి ఒక మేనిఫెస్టో ప్రవేశపెడతాం జరిగింది.
ఆ మేనిఫెస్టోలో ఉన్న అంశాలు పరిగణలో తీసుకుని ఓటర్ మహాశైలని మరి ఓటు అభ్యర్థించడం జరుగుతూ ఉంది. కూటమి అభ్యర్థి సిపిఐ సిపిఎం బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి గోపాలకృష్ణరాజు గారికి ప్రజలందరూ కూడా ఆశీర్వదించి, ఎందుకంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం గాని ఇటు రాష్ట్ర ప్రభుత్వం గాని ఏ విధంగా చేస్తుందో, రైతాంగం గాని పేద ప్రజలు గాని అన్ని రకాలుగా వర్గాలకు కూడా పెట్రోల్ డీజిల్ వంట గ్యాసే కాదు, నిత్యావసర వస్తువులే కాదు, అనేక రకాల రోడ్లే అన్ని రకాలుగా కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం చేస్తుంది. పేద ప్రజలు గాని మధ్యతర కుటుంబాలు గాని రైతాంగం గాని ఏది కూడా కనీసం తింటా కూడు లేకుండా ప్రధాన బాధపడుతున్నారు. ఆ విధంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదివరకు ఏ విధంగా ఉండేదో, కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం లేని బాధ ఏంటో కూడా మనకు తెలిసింది. ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంలో గాని ఇక్కడ రాష్ట్రంలో గాని సిపిఎం సిపిఐ కూడా కలిసి పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారి సమయంలో. అప్పుడు ప్రజలకి రైతాంగాలకి వ్యాపారస్తులకి అందరికి కూడా ఏ రకంగా న్యాయం జరిగిందో ఇప్పుడు ఈ రకంగా బీజేపీ గాని ఇటు వైసీపీ గాని వచ్చాక ఏ రకంగా జరిగిందో మీరు అందరూ ఆలోచించి గోపాలకృష్ణరాజు గారికి హస్తం గుర్తుకు ఓటేసి ఎంపీ అభ్యర్థికి ఒక ఓటేసి 2 ఓట్లు వేసి గెలిపించి వైసీపీ మేనిఫెస్టోను పార్టీ నాయకులు కార్యకర్తలు పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియజేయాలని ఉండి నియోజకవర్గ వైసీపీ ఎన్నికల పరిశీలకురాలు పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీల్లో పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేసి ప్రజా మన్ననలు పొందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరలా గెలిపించడానికి పార్టీ నాయకులు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అగ్నికుల క్షత్రియులు పలువురు మహిళలు వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి వాసు, ఏఎంసీ చైర్మన్ షేక్ రసూల్ బీబీ హుస్సేన్, కౌన్సిలర్లు జిల్లా రాజు, కట్టా రవి, పార్టీ నాయకులు మోటుపల్లి గంగాధరరావు, కనుమూరు ఆనందవర్మ, పుప్పాల చిన్న తదితరులు పాల్గొన్నారు. గురించి చెప్పాలి అంటే ఒక్క మాటే చెప్తా. వాళ్ళెవరు అంటే ఒక మదర్ తెరీసా. అంతకు మించి వాళ్ళ గురించి చెప్పడానికి ఒక గొప్ప మాట అయితే డిక్షనరీలో నాకు దొరకలేదు. ఎందుకు అంటే ఈ రోజున కన్న బిడ్డలే మాటినని పరిస్థితి కుటుంబాల్లో. ఏదైనా చిన్న సాయం అడిగితేనే బయటకు వెళ్లి చేయని పరిస్థితి. అటువంటి స్థితిలో వాలంటీర్లు తమ చంటి బిడ్డలను, మంచాన ఉన్న అత్తమామలను, ఇంటి బాధ్యతలను కూడా పక్కన పెట్టుకుని తాము ఏదైతే వాలంటీర్ వ్యవస్థలో ఒక భాగమైన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి ప్రతి కుటుంబానికి కూడా చేరువుగా వెళ్లి సంక్షేమ పథకాలు ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఇవ్వడంలో మీరందరూ కూడా గొప్ప పాత్ర పోషించారు. కాబట్టి మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు విప్లవాత్మకమైన మార్పులు తెస్తూ రాజకీయాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారికి ముందు రాజకీయం, జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత రాజకీయం అనే విధంగా రాజకీయ వ్యవస్థనే మార్చి అవినీతి రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలన్న దృఢ సంకల్పంలో మొట్టమొదట పుట్టిన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. తర్వాత ప్రజల వద్దకి పరిపాలన అందించాలన్న ఒక సదుద్దేశంతో సచివాలయాలను ఏర్పాటు చేసి ఈ ద్వారా సంక్షేమ పాలన అందించారు. అటువంటి వాలంటీర్లు తమ ప్రాణాలను సైతం తెగించి కరోనా కాలంలో రెడ్ జోన్లతో సైతం వాళ్ళు వెళ్లి సేవలు అందించారు. అటువంటి వాలంటీర్ల గురించి చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని ఎంత నీచంగా మాట్లాడారో ఒకసారి మీ అందరినీ గుర్తుకు చేసుకోమని నేను కోరుతా ఉన్నాను. వాలంటీర్లు రౌడీలు, దుర్మార్గులు, ఇంట్లో ఆడవాళ్లు ఒంటరిగా ఉన్న సమయంలో చొరబడి వాళ్ళపై అఘాయిత్యాలు చేస్తున్నారు. వాలంటీర్లు డేటాని పక్క వాళ్ళకి సప్లై చేస్తున్నారు. దాని ద్వారా ఆడవాళ్ళని కిడ్నాపులు చేస్తున్నారు. అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఆడవాళ్లు ఒంటరిగా ఉన్న సమయాన్ని చూసుకుని వాలంటీర్లు మరి ఇతరులకి సమాచారాన్ని అందిస్తున్నారంటూ నీచమైన మాటలు మాట్లాడారు. ఎందుకు అంటే వాళ్ళకి కడుపు మంట. మరి చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీలు అనేది ఒక కమిటీ పెట్టి అవినీతితో కూడిన పరిపాలన చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత నిస్వార్థంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా పరిపాలన చేస్తూ ప్రజలకి దగ్గర అవుతున్నారు. కాబట్టి ఆ వాలంటీర్ వ్యవస్థని గాయపరిచి బాధ పెట్టి వాళ్ళని తమ విధులకు దూరం చేయాలని ఒక దురుద్దేశంతో మాట్లాడారు. మరి ఈ రోజున అదే చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు? తన అధికారంలోకి వస్తే వాలంటీర్లకి 10,000 ఇస్తాడంట. అంటే వాలంటీర్ వ్యవస్థ అంటే చంద్రబాబు నాయుడు దృష్టిలో ఎవరు? మీరా? కాదు, జన్మభూమి కమిటీ. జన్మభూమి కమిటీకి అధికారాలు ఇచ్చి 10,000 జీతాలు ఇస్తాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి.
అందరూ కూడా సోదరులందరూ మన వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవడానికి స్వచ్ఛందంగా వాళ్ళందరూ వచ్చారు. మన వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవడానికి కారణం వాళ్ళందరూ కూడా మేము లబ్ధి పొందాం జగన్ గారి ప్రభుత్వంలో. ఇంతకు ముందు ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మాకు ఇంత లబ్ధి జరగలేదు. మేమందరం స్వచ్ఛందంగా పార్టీలో జాయిన్ అవడానికి వస్తున్నామని మన ఆనందవర్మ గారి ఆధ్వర్యంలో అలాగే మన గంగాధరం గారు కూడా చెప్పడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చిత్తూరు జిల్లా పొంగనూరులో వివిధ వర్గాలతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష. వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి. ఎన్నికల్లో ప్రలోభాలను కట్టడి చేస్తామన్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తామంటూ స్పష్టం. గ్రామాల్లో వైసీపీ భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగించుకోవాలన్న పౌర హక్కుల సంఘం. అభ్యర్థులు నచ్చకపోతే నోటాకు ఓటు వేయాలంటూ పిలుపు. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.